రైట్, ఏ పార్టీ అయినా. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో మొత్తానికి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. సో వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ పక్షం ఇక్కడ నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది అంతా కూడా బీజేపీ పక్షమే. సో ప్రజల తరపున పోరాటం చేయడానికి, ప్రజల తరపున మరి ఉద్యమాలు చేయడానికి, ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి ఓ గొంతు కావాలి. ఆ గొంతే వైఎస్ షర్మిల అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ జనసేన పార్టీ తరపు నుంచి? ముందుగా నాయుడు గారు మీకు, అలానే నారాయణమూర్తి గారికి, సాగర్ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. నారాయణమూర్తి గారు చెబుతూ ఈ ప్రజల్ని ఎవరు మోసం చేయలేరు అన్నారు. అది వాస్తవమే, ఎవరు మోసం చేయరు, చేసేది మీరే. మీరు చెప్తే ఇంకెవరు మోసం చేస్తారు? మీ నాయకుడు మోసం చేస్తారు, మీరు చేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని అంతకుమించి ఎవరు మోసం చేయరు. ఇప్పుడు అది ఒక కార్యక్రమం అండి. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక చీఫ్ గెస్ట్ గా పిలుచుకొచ్చుకున్నారు వాళ్ళు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వేదిక మీద ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వాళ్ళ గురించే చెప్తారో, వాళ్ళ గురించి పొగడాలి. జనరల్ గా జరిగే పరిస్థితి అది. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా, ఏ విషయం కూడా ఆయనకేం తెలియందేం కాదు. ఇందాక మీరు అన్నది ఏదో విడిపోయాం కానీ, అవును, భౌతికంగా విడిపోయాం కానీ సరే కలిసి ఉన్నాను. అట్లనే ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, మనకి ఎట్లా వచ్చిందో తెలుసు, ఇక్కడ ఏ రకంగా జరిగిన పరిణామాలు తెలుసు. ఇవాళ ఆయన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సెంట్రల్ పార్టీలో ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి ఏదో వచ్చారు, మాట్లాడాల్సింది. కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు మర్చిపోతుంది ఏంటంటే, మీ నాయకుడు గురించి ఒక మాట కూడా మాట్లాడకపోతే దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంటే మా నాయకుడు అంటే భయం అంట. మీ నాయకుడు పేరు చేస్తాను భయం అంటే సిగ్గుపడాలి నారాయణమూర్తి గారు ఆ మాట అంటానికి. అందుకనే ప్రజలందరూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. విగ్రహాలు పగలగొడుతుంటే వాటి గురించి మాట్లాడాలంటాడు ఈయన. విగ్రహాలు పగలగొట్టే ఆడి సంగతేమో టూరిజం నుంచి 15 కోట్లు డైవర్ట్ చేసి 23 విగ్రహాలు పెట్టుకున్నారంట పులివెందుల్లో. దాని గురించి మాట్లాడండి మీరు. మీకు అధికారం ఇచ్చింది ప్రజల సొంత విగ్రహాలు మీరు పెట్టుకోడక. రోడ్డు మీద ఎక్కడ చూసినా అడ్డం ఉన్నాయండి. వీళ్ళ ఇష్టానుసారంగా అదొక కార్యక్రమం కదా వీళ్ళది. పోయినసారి వీళ్ళ కార్యక్రమం ఏంటి? ఆయన ఇంకో మాట మాట్లాడారు. మనం ఆయన మాటల్లో కొన్నిటిని మాట్లాడతాం, కొన్నిటి గురించి మాట్లాడాలి. ఆయన పేరు చెప్పి ఇక్కడ రాజకీయ వ్యాపారం చేస్తున్నారని అది వాస్తవం. అది అంటే వెంకటేశ్వర గారు ఎవరు చేస్తున్నారని అక్కడ రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టలా. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తొంగలో తొక్కారు, ఆయన పేరుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇంకెవరు చేస్తున్నారా? నారాయణమూర్తి గారే ఒప్పుకుంటారా మీరు? నారాయణమూర్తి గారే మీరు ఒప్పుకుంటారా? ఎన్టీఆర్ విగ్రహాలతో మీరు వ్యాపారం చేస్తారంటే ఒప్పుకుంటారా? అది భావ్యమా చెప్పడం? నేను ఎప్పుడు అన్నాను, నా సంస్కారం కాదు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు వన్ బై వన్ మాట్లాడదాం. ఆగు కాసేపు విను. ఎందుకు ఇంకా ఆవేశం? నీకు ఆవేశం తగ్గదు కాదు. ఇక్కడ టైం ఉంది నీకు ఆవేశపడతాను. ఇప్పుడు రాజకీయాల వ్యాపారంగా మార్చిందారు ఈ పార్టీ కదా. అసలు దీంట్లో వ్యాపారస్తులు కారణం ఎవడో చెప్పానండి. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకుడు ఎవడో చెప్పానండి. అందుకని మాట్లాడు, అది వాస్తవే కదా. అది ఆయన పేరు చెప్పుకుని పదే రాజన్న మీటింగ్ పెడితే మీటింగ్లో ఆయన ఒక విగ్రహం పెట్టుకోవటం, ఈ సంస్కృతి ఎంత ముందు చూసామండి ఎప్పుడన్నా? కాంగ్రెస్ వాళ్ళని ఇందిరాగాంధీ స్టాట్యూ పెట్టారా? రాజీవ్ గాంధీ స్టాట్యూ పెట్టారా? ఉందా ఎప్పుడన్నా చూసామని చెప్పండి. మీరు లేదులే. ఏ మీటింగ్ ఇప్పుడు కూడా గాంధీ పెడతారా? సందర్భాలు చూసాం మనం ఏడన్నా? వీళ్ళు కదా వ్యాపారం. ఆయన ఏమంటాం మనం, ఆయన పేరు కానీ ఆయన విగ్రహాన్ని కానీ పెట్టుకుని అది ఒక వ్యాపారం లాగా రాజకీయాన్ని తీసుకొచ్చి ఒక భావోద్వేగం లెగ్గొట్టి చేసిన వీళ్ళు కాదా? అది వాస్తవే కదా. దాని గురించి మాట్లాడదాం. ఇట్లా రాష్ట్రాన్ని ఏ రకంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత మనం ప్రజాసేవ చేయాలని మర్చిపోయి పూర్తిగా వ్యాపారాలు ఎంచుకునే వాళ్ళ నాశనం చేసి వాళ్ళ చూడండి. ఏ శాఖ చూసినా కానీ ప్రతి వస్తున్నాయి. నారాయణమూర్తికి రెడీగా ఉండి మీరు అవరత్నాల్లో ఉన్నటువంటి వాటిని కూడా వస్తాయి. మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఏ శాఖ చూసినా అవినీతి కోట్లు పాలన చేయలేక, హామీలు నెరవేర్చలేక, దాంట్లో అవినీతి ఇవన్నీ ఆపండి. ఎప్పటికైనా సరే ఇచ్చిన వాగ్దానాల మీద పనిచేయండి. రకరకాల కార్పొరేషన్లు నారాయణమూర్తి రాగండి. రకరకాల కార్పొరేషన్లు ఎందుకు సృష్టించారో తెలియదు జనానికి. కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఎందుకు సృష్టించారు. ప్రతి కార్పొరేషన్ పేరుతో 100 కోట్లు ఏ రకంగా దోసుకోవచ్చు. ఇవాళ 100 కోట్లనే కదా
మాళిగల్లో ఉన్నాయి అంటున్నారు, మేళ మాళిగల్లో ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ పులివెందుల ఏదో ఇప్పుడు వీళ్ళు వెళ్ళే రోజు కూర్చునే దాని నిండా డబ్బులు ఉన్నాయంట. మరి కింద వాస్తవం ఎంతవరకు తెలియాలి మనకు కూడా. వాస్తవం ఎంత తెలియాలి. ఆ పులివెందుల ఆయన సమానం దగ్గర 23 విగ్రహాలు అన్నారా, ప్రతి విగ్రహం కింద ఉందంట. అంటే ఇడుపులపాయలో నేల మాళిగల్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు దాచిపెట్టారంటారా? దోషణీయ కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా బ్రహ్మరెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా వీళ్ళు డబ్బులను దోచుకెళ్లారో కనిపిస్తుంది కదా కళ్ళ ముందు. తారా దగ్గర మొదలు పెడితే, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఏది అనర్హం కాదన్నట్టు ప్రతి కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ చూసినా ఆ కార్పొరేషన్ లో వాళ్ళు ఒక రెడ్డి గారు ఉంటారు. ఆ రెడ్డి గారి పేరు మీద ఎన్ని వందల కోట్లని వస్తున్నాయి కదా ఇప్పుడు. అందుకని అంటుంది నారాయణమూర్తి గారు కూడా రెడీగా ఉండమంటుంది. నీ యొక్క శాఖలో ఏదైతే ఉందో నవరత్నాల శాఖలో ఎంత చెప్తాం, అది కూడా చెప్తాం, తొందరపడదు, అది కూడా వస్తుంది బయటికి. ఈ రకంగా రాజకీయాన్ని వ్యాపారం చేసిన మాట వాస్తవం. వ్యాపారమే నడిపారు వీళ్ళు. ఆ వ్యాపారాన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. అసలు నేను సింగిల్ డిజిట్ అనుకున్నాను, డబుల్ డిజిట్ ఇచ్చాను, సంతోషించాను వీళ్ళు. ఇవాళ ఆయన అన్నది ఆయన మీరు చెప్పారు ఇంకోటి కూడా సోషల్ మీడియాలో తిరుగుతుందని. ఆయన ఏదో అసెంబ్లీకి రావడానికి ముఖం సాటేసి కడప పార్లమెంట్ పోటీ చేస్తారు, కడపలో ఆయన రిజైన్ చేపించారు, పోటీ చేస్తారంట. ఇంకా అంతకంటే అది ఏమన్నా దాన్ని ఈయన చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇందాక కూడా అంటున్నాడు నారాయణమూర్తి గారు సింగిల్ గా నుంచున్నాం, సింహం అని. సింహానికి భయం ఏంటి? సింహం సింగిలే కదా. నీ పక్కన జనం లేకపోతే మాత్రమే అసెంబ్లీకి రావచ్చు కదా. నీకు 11 మంది మాత్రం ఎందుకు? అసలు నువ్వు ఒక్కడే గెలిచినా కానీ రావాలి కదా. మీరు చెప్పే పదాల కన్నా అర్థం నాకు తెలిసింది కదా. మాట్లాడితే బొమ్ము, ధైర్యము, సింహాలు, సింగిల్ ఏమని ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? కారణం ఏంటి? దేనికోసం వెళ్ళాల్సి వస్తుంది? ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ అంటే వెంకటేశ్వర గారు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ కి వెళ్లే ఆలోచనలు ఉన్నారని అనుకోవచ్చు కదా. మనం నవ్వుకుందాం కాసేపు మీరు ఆ మాట నందుకు కాసేపు నవ్వుకుందాం మన ఇద్దరం. అంతకు మించి దాని మీద నేను కామెంట్ చేసుకోలేదు. ఆయన ప్రత్యేక ఎందుకండి ఉదయాన్నే మీరు అనవసరంగా ఎందుకు ఏం చేస్తాడో ఏ మాత్రం పోటీ బీజేపీ అంటే ఏంటని ఏదో అబ్జర్వేషన్ చెప్పాడా. అది ఒకసారి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ బీజేపీతో పోరాడుతున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడాలి కాబట్టి ప్రాస్ కోసం మాట్లాడని చెప్తే, అంటే ఇష్టం లేకపోయినా ఏదో మాట్లాడాలి, సభకు వచ్చాం కాబట్టి ఇక అధికార పార్టీ మీద మాట్లాడారు. అంతకు మించి ఏమని చెప్పండి. ఏ ఒక్కలైనా దాని గురించి ఆలోచిస్తారా? ఆయన కూడా తెలుసు. తర్వాత దిగిన తర్వాత కిందకెళ్ళి నవ్వుకుంటాడు ఆయన కూడా, బాగా చెప్పానని. అంతకుమించి ఏం లే. కొన్ని రాజకీయ ఉపన్యాసం చేసేటప్పుడు ప్రత్యర్థి పార్టీల గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడే కొన్ని అది కూడా మేమైనా చెప్తున్నా. ఇప్పుడు మేమైనా కానీ కొన్ని మాట్లాడినంత వాస్తవాన్ని కాదు కదా. రాజకీయ ఉపన్యాసం అన్నప్పుడు కొన్ని ఖచ్చితంగా కలపాల్సిందే. ఆ కలిపేటటువంటి ఆ కరివేపాకులో మాట్లాడిన పదం చెప్తే దాని గురించి పెద్ద పట్టించుకోం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటగలుగుతున్నారు అనేది నారాయణమూర్తి గారు గుండెల్లో చెప్పమనంటే కాదు, అవునా కాదు, అది వాస్తవం కదా. అది వాస్తవం కదా. నేను స్పీకర్ అని కూడా చూసాం కదా. వాళ్ళకి ఎవరు అడగను కూడా అడగలేదు. మేమున్నాం పరిగెత్తి ఎత్తారు. అట్లా వాళ్ళు ప్రతిసారి ఎత్తుతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం ఏముందా కానీ మేమైతే చెప్తున్నాం, మళ్ళా చెప్తున్నాం, మేము ఇవాళ కూటమిగా వెళ్ళామంటే రాష్ట్రాన్ని బాగు చేసుకుందామనే ఒక్క ఏకైక ఆలోచన తప్పితే ఆయనకి లాగేదో కేసులకు వెళ్లకుండా తాడేపల్లిలో ఉండొచ్చు, హైదరాబాద్ వెళ్లకుండా, లేదంటే గన్నవరం కోర్టులో జరిగే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వెళ్లకుండా ఉండొచ్చు అనే భావనతో అయితే మాత్రం కాదు. అది ఒకసారి ప్రజలు కూడా గమనించారు కాబట్టి మా కూటమిని గెలిపించారు. అది ఒకసారి తెలుసుకోవాలి. మళ్ళా తెలుసుకోకుండా ఊరికి ఇంకా కూడా కేసు గురించి కదా. ఇప్పుడు అప్పటికప్పుడే రాత్రి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడడం, మన పాలన గురించి మాట్లాడదాం.